కాళేశ్వరం ఎస్ఆర్పి ఫేజ్ 1 ఎస్ఆర్పి ఫేజ్ 2 కింద వచ్చిన నీరు 1% కూడా కాళేశ్వరం నీళ్లు కాదని మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడ్ అన్నారు. ఆ నీరంతా ఎల్లంపల్లి గోదావరి నీరేనని అన్నారు. 1,50,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపిందని పేర్కొన్నారు. దీనిపై తాను చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. నీళ్లు ఛాలెంజ్ చేద్దామా? 1,50,000 కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయా? గత 5 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, చెక్ డ్యాములు ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద వచ్చినటువంటి నీళ్లలో కేవలం నాట్ ఈవెన్ 1% కూడా కాళేశ్వరం ద్వారా వచ్చినవి కాదు. అది కేవలం ఎల్లంపల్లి గోదావరి నీళ్లు. ఛాలెంజ్ చేద్దామా? 1,50,000 కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల కంటే ఎక్కువ కూడా నీళ్లు వాడకంలో రాలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క నివేదిక, మీ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క నివేదిక. ఛాలెంజ్ చేద్దామా? మీడియా మిత్రులు ఉన్నారు, బహిరంగంగా పెడదాం. ఇది కాళేశ్వరం నీళ్ల లేక గోదావరి నీళ్ల ఎస్ఆర్ఎస్పి నీళ్ల? చర్చకు సిద్ధమా? మరి మీది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని ప్రూవ్ అయితే మీరు రాజీనామాకి సిద్ధమా? ముగించే ముందు కేసీఆర్ గారు దయచేసి తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు అని ఎప్పుడు ఒక కుంటి సాగు చెప్తున్నారు కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 22,000 కోట్ల 666 కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత గత 9 ఏళ్లలో 66 ఏళ్లలో కేవలం 2,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఈ 8 ఏళ్లలో 2,000 కిలోమీటర్లు అదనంగా వచ్చింది. కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయా? గత 5 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, చెక్ డ్యాములు ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద వచ్చినటువంటి నీళ్లలో కేవలం